గురుగారు, అన్నదాన మహిమ గురించి వివరిస్తారా? తప్పకుండా నాయన. అన్నదానం అన్ని దానాల కంటే గొప్పది. ఆ విషయాన్ని మనకి నిరూపించబడుతుంది భారత మహాకథలో కర్ణుడి యొక్క జీవిత చరిత్రను బట్టే. అతడు మహాదాన కర్ణుడిగా పేరు పొందాడు. చంటి పిల్లాడి దగ్గర నుంచి దానం చేయడమే ప్రధాన ఉద్దేశంగా ఉన్నాడు. అలాంటి వాడు జీవితకాల పర్యంతము బంగారాన్ని దానం చేశాడు, అలాగే భూదానం చేశాడు, గోదానం చేశాడు, ఇంకా వస్త్రదానం చేశాడు, ఎన్నో దానాలు చేస్తూనే ఉన్నాడు. అన్ని దానాలు చేస్తున్నా ఆఖరికి జీవితం అంతటికీ కూడా త్యాగమూర్తిగా పేరు పొందాడు. ఆఖరికి ఆయన పతనానంతరం ఆయనకి తీసుకువెళ్ళడానికి విష్ణు భక్తులు వచ్చారు. స్వర్గానికి తీసుకెళ్తానన్నారు. అదేమి శత్రువు కూటమి నుండి వచ్చాడు కదా, నరకలోకానికి వెళ్ళాలి కదా అంటే ఎప్పుడూ ధర్మం తప్పలేదు. ఏనాడు ధర్మం తప్పకుండా ఆయన దానాలు చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి స్వర్గలోకానికి అర్హుడు అని చెప్పి అతను స్వర్గలోకాన్ని అతన్ని దింపాడు. అయితే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సుఖాలని, సంతోషాలని, ఆనందాలని చూసి ఏవగింపు కలిగింది కర్ణుడికి. అప్పుడు నాకు ఇవేమీ అక్కర్లేదు, ఇవన్నీ కూడా నా అధీనంలో, నా రాజ్య పరిపాలనలో అనేక సుఖాలు నేను అనుభవించి వచ్చాను. మళ్ళా స్వర్గలోకానికి వచ్చి ఈ సుఖాలు అనుభవించమంటే నా వల్ల కాదు సుమి అని అన్నాడు. అయితే మాత్రం ఏమైనా సరే నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు చేసుకున్న పుణ్యానికి. నాకు మోక్షం కావాలి అన్నాడు. నీకు మోక్షం సరిపోదు, నువ్వు చేసుకున్న పుణ్యానికి ఈ మోక్షానికి సరిపోదు అన్నాడు. మరి ఏంటి, నీ జీవితకాలంలో ఎప్పుడూ కూడా నువ్వు అన్నదానం చేయలేదు. అన్నదానం చెయ్యకపోవడం వలన నువ్వు ఇప్పుడు ఈనాడు స్వర్గలోకానికి మాత్రం నువ్వు చేసుకుంటున్న దానాల యొక్క ఫలితము కేవలం స్వర్గలోకం వరకు మాత్రమే. మోక్షార్హతను సిద్ధించాలంటే మాత్రం తప్పనిసరిగా అన్నదానం చేసి తీరవలసిందే. అయితే నాకు ఇప్పుడు వేరే దారి లేదా, నేను ఇంక మళ్ళీ మోక్షం రాదా, ఇలాగే ఉండిపోవాలా అంటే మరేం పర్వాలేదు, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నువ్వు కాబట్టి నీకు ప్రతిరోజు భూలోకానికి వెళ్ళి అన్నదానం చేసి వస్తూ ఉండు. ఎప్పటికైనా సరే మోక్ష మార్గంలో నువ్వు ప్రవేశిస్తావు, అది మాత్రం నేను చెప్పగలను అన్నాడు ఆ దేవేంద్రుడు. సరే అయితే అని ప్రతిరోజు అతను మన భూలోకానికి వస్తున్నాడు అనమాట. కానీ ఇక్కడ ఒక్కటి గ్రహించాలి, ఏంటంటే కాలమానాల్లోనే దేవమానం ఒకటి, భూమానం అని రెండు ఉంటాయి. దేవమానం ఒక రోజు అంటే మన దేశానికి, మన భూమి మీదకి ఒక సంవత్సరం లెక్క. అంటే మనకు ఒక సంవత్సరం గడిచింది అంటే వాళ్ళకు ఒక రోజు గడిచినట్టు లెక్క. అతను ప్రతిరోజు మన భూలోకానికి వస్తున్నాడు అంటే అర్థం ఏంటి, సంవత్సరానికి ఒకసారి మన భూలోకానికి వస్తున్నాడు. వచ్చి ఒక 15 రోజులు అంటే ఒక 15 గడియల కాలం, ఒక గడియ కాలం ఉండి అన్నదానం చేసి వెళ్తూ ఉంటాడు. గడియ అంటే 24 నిమిషాలు. కానీ మనకి 15 రోజులు ఇక్కడ. ఆ లెక్క ప్రకారంగా ఇక్కడికి వచ్చి ఆ అన్నదానం 15 రోజులు ఇక్కడ అన్నదానం జరిపించి తిరిగి మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమిటా 15 రోజులు తెలుసా? మనకి రాబోయేది ఇప్పుడు శ్రావణ మాసం, వచ్చేది భాద్రపద మాసం. భాద్రపద మాసంలో పౌర్ణమి మొదలుకొని అమావాస్య వరకు వచ్చినటువంటి 15 రోజుల కాలాన్ని మహాలయ పక్షములు అంటారు. మహాలయ పక్షంలో ఆ పక్షంలోనే ఆ 15 రోజుల సమయంలోనే ఈ కర్ణుడు అక్కడికి వచ్చి మన భూలోకానికి వచ్చి అన్నదాన కార్యక్రమాలను నిర్వహించి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఆ కారణం వల్ల మహాలయపక్షం చెయ్యాలి అనే ఒక అభిప్రాయం ఏర్పడింది మనకి. అప్పటి నుంచి మనకు ప్రారంభమైంది ఈ మహాలయపక్షం అనేది. ఒక ప్రత్యేకత సంతరించుకుంటూ మన చేత ఆచరింపబడుతోంది. అది అంటే ఎందువలన అలా వస్తున్నాడు, అలా చెయ్యడం వలన ఆ మోక్షాసక్తిలోని, మోక్ష మార్గంలోని, మోక్ష సాధనలు స్వర్గలోకంలో చేసుకునే అవకాశం అక్కడ వచ్చిందనమాట, ఆ మాత్రానికే. కాబట్టి భక్తులారా, మనం కూడా అన్నదానం చేయడం వల్ల అంత గొప్ప బలం ఉంది. అంటే ఎన్ని దానాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఏమి చేసినా కూడా సిద్ధించినటువంటి మహత్తరమైనటువంటి మోక్ష మార్గము ఒక్క అన్నదానం వల్లనే మనకు సిద్ధిస్తుంది. ఆ విషయం మీరు తెలుసుకుంటారని గ్రహిస్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్.